మ్యామ్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కొంతమంది ఫుడ్ డైట్ అనుకోవచ్చు. కొన్ని ఆకులకి సంబంధించి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కిడ్నీ స్టోన్స్‌కి సర్జరీతో పని లేకుండా ఏదైనా న్యాచురల్‌గా తగ్గించుకోవచ్చంటారా? హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఆయుర్వేదంలో అష్మరి అని చెప్పున్నారు వీటికి. అష్మరీస్ అంటే మనకి కిడ్నీ స్టోన్స్‌కి కరెక్ట్‌గా కోరిలేట్ చేసుకోవచ్చనమాట. సో, వీటిల్లో ఏంటంటే కిడ్నీ స్టోన్‌లో కిడ్నీలో ఫార్మ్ అవ్వచ్చు, మనకి యూరిటర్స్‌లో ఫార్మ్ అవ్వచ్చు, బ్లాడర్‌లో ఫార్మ్ అవ్వచ్చు. వీటిలో ఎక్కడైనా సరే కిడ్నీలో కిడ్నీ స్టోన్స్ అని కామన్‌గా చెప్పేస్తుంటారు. వీటిలో ఎక్కడ రాయి ఫార్మ్ అయినా కానీ హ్మ్. కామన్‌గా చెప్పేస్తుంటారు. వీటికి ఈ మధ్య చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయితున్నాయి. కారణం ఏంటి అంటే, ఒకటి మనకి శాక, ఫలం అనేవి 2 వేరు వేరుగా చెప్తారు. హ్మ్. ఫలాలంటే ఫ్రూట్స్ ఉడకబెట్టకుండా తినేవి. శాకం అంటే కంపల్సరీగా ఉడకబెట్టి మాత్రమే తినేవి. వీటికి సెపరేట్‌గా చెప్పున్నారు దేనికది వాడాలని. మనకి ఫారెన్ పద్ధతిలో ఈ మధ్య లెట్యూస్‌లు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడేస్తున్నాం. కేల్ అని చెప్పి. ఇవన్నీ కడిగేసి రాగా తినేయాలి అనని తింటున్నాం. సో, వీటికేంటంటే ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎక్కువుంటాయి. సో, ఇట్లాంటివి మనకి ఆయుర్వేదంలో అయితే చెప్పరండి. కంపల్సరీగా లీఫీ వెజిటబుల్స్ ఏవైనా ఉంటే వాటిల్ని ఒక బాయిల్ చేసే తినాలి. హ్మ్. సో, బాయిల్ చేసి తిన్నప్పుడే దాంట్లో ఏవైతే ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉన్నాయో అవి కరిగిపోతాయి. హ్మ్. ఆ కరిగిపోయి నెక్స్ట్ మనకి ఏదైతే డిపాజిషన్ ఉంటదో అవి జరగకుండా ఉంటాయి. అందుకనే ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఫ్రూట్స్‌ని అసలు ఉడకబెట్టకుండా తినండి. అవి ఫ్రూట్ రాగానే తినాలి. ఏదైతే వెజిటబుల్స్ లాగా చెప్పారో, ఆకుకూరలు ఏవైతే చెప్పారో వాటిల్ని సలాడ్స్‌లో యూజ్ చేయకండి. వాటిల్ని కూరల్లాగే ఉడకబెట్టుకొని మాత్రమే తినండి. సో, ఏదైతే పద్ధతి మనకి పాతకాలం చెప్పారో అదే పద్ధతిలో వాడుకోండి. సలాడ్ చేసినా కానీ ఉడకబెట్టాల్సినవి ఉడకబెట్టే తినండి. పచ్చిగా తినొద్దు. సో, హ్మ్. అవన్నీ చేయడం వల్ల ఏమైద్దంటే కడుపులో లైనింగ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య అందరికి. నేను అబ్జర్వ్ చేసిందది. అండ్ సెకండ్ థింగ్ ఇవి ఆక్సలేట్ క్రిస్టల్స్ అనమాట. మన కిడ్నీ స్టోన్‌లో కూడా రకాలుంటాయి. లైక్ ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటాయి. అలా రకరకాలుంటాయన్నమాట. సో, వాటిల్లో కూడా ఏమేమి ఎక్కువ తీసుకుంటే ఆ స్టోన్ ఫార్మ్ అయితదనేది కూడా చూసుకోవాలి. కార్బోనేట్ స్టోన్స్ కూడా ఫార్మ్ అయితాయన్నమాట. కార్బోనేట్ స్టోన్స్ ఏంటంటే అవసరం లేకుండానే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వాడుతుంటారు. హ్మ్. సో, బాడీకి మంచిది. సప్లిమెంట్స్ తీసుకోండి. అది నీకు అవసరం ఉందా? లేదా? అనేది సెకండరీ. సప్లిమెంట్స్ తీసుకోండి. ఇది కొత్త ట్రెండ్. సో, ఇట్లా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ కాల్షియం తీసుకోవడం కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ వాడేసడం, కాల్షియం టాబ్లెట్స్ వాడేయడం, వాటర్ ఎక్కువ తాగకపోవడం ఇట్లాంటి వల్ల కూడా స్టోన్స్ ఫార్మ్ అయితుంటాయన్నమాట. ఇంకొకటి ఈ మధ్య ఫాస్ట్ ట్రెండ్ ఏంటి అంటే నాన్ వెజ్ తినడం. నాన్ వెజ్ తింటే కూడా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయితాయా అంటే అవుతాయి. జనరల్‌గా ఏంటంటే నాన్ వెజ్ తింటే ప్యూరిన్స్ ఒస్తాయి. సో, ప్యూరిన్స్ నుంచి యూరిక్ యాసిడ్ ఒస్తది. యూరిక్ యాసిడ్ నుంచి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి. సో, ఇది కూడా ఒక ప్రాసెస్. సో, నాన్ వెజ్ తినేవాళ్ళు కంపల్సరీగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సుంటుంది. ఏదైతే ఈ యూరిక్ యాసిడ్ ఫార్మ్ అయితుందో అది క్రిస్టలైజ్ అయ్యి ఈ బ్లాడర్‌లో మనకి గానీ, లేకపోతే కిడ్నీలో కానీ డిపాజిట్ అవ్వకూడదంటే వాటర్ ఎక్కువ తీసుకోవాల్సుంటుంది. అందుకే ఈ మధ్య అలారం పెట్టుకొని మరి నీళ్ళు తాగండి అని బాగా చెప్తున్నారు కదా! సో, హ్మ్. అది. సో, ఇట్లా టైప్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్స్ అండి. టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. సో, టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్‌ని బట్టి నీకు ఏ రకమైన కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయితుంది, దానికి తగ్గట్టు నువ్వు ఎలాంటి ఫుడ్‌లో నీ చేంజెస్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనకి మార్కెట్‌లో బాగా కనపడేది ఏంటి ప్రస్తుతానికి ఆయుర్వేదం మీద బాగా అవేర్‌నెస్ ఉంది. సో, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అందరికి తెలిసిన విషయమే చిల్లగింజలు వాడితే కిడ్నీ స్టోన్స్ హ్మ్. తగ్గుతాయి. రణపాల వాడితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. పల్లేరు గింజలు, హ్మ్. పల్లేరువి ఏవైతే సీడ్స్ ఉన్నాయో వాటిని వాడితే కిడ్నీ స్టోన్స్ పనిచేస్తాయి. సో, ఇవన్నీ ఏంటి అంటే పల్లెటూరులో దొరికే వాళ్ళకి ఎలాంటి పల్లేరులున్నాయి అన్నీ అవేర్‌నెస్ ఉంటది. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి, హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళెవరికీ మనకి తెలీదు కదా! మరి ఎలాంటివి వాడాలి అన్నది. సో, దానికోసమే మనకి బయట దొరుకుతున్నాయి. హ్మ్. యాక్చువల్లీ మనకి కొన్ని డ్రగ్స్ దొరుకుతాయి. గోక్షురాది గుగ్గులు అని చెప్పి, నెక్స్ట్ నీరి టాబ్లెట్స్ అని చెప్పి, ఇట్లా కొన్ని డ్రగ్స్ మనకు దొరుకుతాయి. ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్‌ని కలిసారనుకోండి, మీకు డైట్ నుంచే చేంజెస్ చెప్తారు. సో, మీకు ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ రిపీటెడ్‌గా ఫార్మ్ అయితున్నాయి. సో, ఏ టైప్ వాడితే ఎలా మంచిది అది చెప్తారనమాట. సో, దానికి తగ్గట్టు వాడుకోండి. ఇప్పుడు మనం ఎళ్లి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒకటి చూసారు. ఈ దత్తూర మంచిదనంగాల్నే దత్తూర ఆకులేసుకొని హ్మ్. ఫ్యామిలీదయింది. సో, మనకేంది అంటే కొన్ని చిట్కాలు పనిజేస్తాయి. బట్ కొన్ని చిట్కాలు మనకి
వాడకపోవడమే మంచిది. సో ఇలాంటి వాటికి మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి ప్రోడక్ట్స్ అన్ని. హ్యాపీగా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడు.